వెల్కమ్ టు పూరా లోకల్. చరిత్ర పునరావృతం అవుతుందన్న మాట నిజమైంది. కాలం మారినా, నాయకులు మారినా దేశ ఆర్థిక భద్రత కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం దశాబ్దాల నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంటాయి. సరిగ్గా 59 సంవత్సరాల క్రితం నాటి ఒక పత్రిక క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరి విజ్ఞప్తి ఒకటే. ఇంతకీ ఏంటా విజ్ఞప్తి? ఒకసారి చరిత్రలోకి వెళ్తే అది 1967 జూన్ 6 నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ను అమల్లోకి తెచ్చారు. ఆభరణాల రూపంలో కూడా బంగారం కొనొద్దని ఆమె నాడు ప్రజలను కోరారు. దేశ ప్రయోజనాల కోసం వ్యక్తిగత సెంటిమెంట్లను పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ దేశంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఆకాశాన్ని అంటుతున్న ముడి చమురు ధరలు డాలర్ నిల్వలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది పాటు విదేశీ బంగారం కొనుగోలును వాయిదా వేసుకోండి అంటూ మోదీ కోరారు. వివాహాల వంటి శుభకార్యాలకు కూడా బంగారం కొనుగోలు తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లకుండా కాపాడుకోవడం ద్వారానే రూపాయి విలువను నిలబెట్టుకోగలమని ఆయన స్పష్టం చేశారు. బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ సామాన్యమైనది కాదు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని నాడు ఇందిరమ్మ చెప్పారు. నేడు మోదీ అదే బాటలో నడుస్తున్నారు. కాలం మారినా దేశం పట్ల ప్రజలు చూపే క్రమశిక్షణే భారత ఆర్థిక శక్తిని కాపాడుతుందని ఈ రెండు ఘటనలు నిరూపిస్తున్నాయి.